ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగం దట్టమైన అడవులతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేకమైన తెగల వారు నివసిస్తూ ఉంటారు. గారో అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. ప్రస్తుతం వీరి ఆనవాళ్ళు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి. నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు. బయట వారెవరిని తమ ప్రాంతాలకి రానిచ్చేవారు కాదు. పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు. వీరు నరమాంస భక్షకులు. కానీ ఎంతటి వారైనా క్రీస్తు ప్రేమకు దాసోహులు అవ్వాల్సిందే కదా. మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది? ఎవరు వీరికి క్రీస్తును పరిచయం చేశారు అని ఆలోచిస్తున్నారా? ఆ విషయమే ఇప్పుడు చూద్దాం. ఏరా, ఏంటి మన గూడెంలో సంగతులు? దండాలు దండాలు. నేను విన్నది నిజమేనా? ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు? చాలామంది తెల్ల మిషనరీలు వచ్చి ప్రతి గూడెంలో తిరిగి ఎవరో కొత్త దేవుని గురించి చెప్తున్నారంట. నిజమేనా? అవును అవును. మొన్న నేను అడవిలో వెళ్తుండగా ఎవరో తెల్లాయినంట దీన్ని ఇచ్చి వెళ్ళారు. దీని పేరు బైబుల్ అంటారట. ఏంటి, బైబులా? ఎంత ధైర్యం రా నీకు! ఇది నా చేతిలో నుండి తీ, పడేయ్. క్షమించండి దొర, క్షమించండి. అరే, అందరు గూడెం దొరల గురించి నాకు తెలియదు, కానీ నా గూడెంలో మాత్రం ఆ తెల్ల వాళ్ళను అస్సలు రానివ్వను. ఎవరైనా నా మాట కాదని వాళ్ళను రానిచ్చినా, ఆ దేవుని మాటలు వినినా నేను వాళ్ళని చంపేస్తా. అర్థమైందా? చంపేస్తా. సరే దొర, సరే, మీ మాట మాకు వేదం. ఈ విషయాన్ని తెగ నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు. అక్కల్లారా, అయ్యల్లారా, అన్నల్లారా, అమ్మల్లారా, ఇది గూడెం ధర ఆజ్ఞ. తెల్ల మిషనరీలను మన గూడెంలోకి రానివ్వకూడదు. వాళ్ళు కనబడినా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడినట్టు తెలిస్తే వారిని చంపేస్తారహో. ఈ తెగలోనే నోక్ సింగ్ అనే వ్యక్తి తన పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలోని సంఘటన. అయ్యా అయ్యా, వస్తున్నాను. అయ్యా, ఆ దండోరా విన్నావా? విన్నాను. తెల్ల మిషనరీలను మన గూడెంలోనికి రానియకూడదంట కదా. అవునయ్యా, రాణిస్తే చంపేస్తారంట. దేవుని గురించే కదా చెబుతోంది. విని నమ్మాలంటే నమ్ముతాం, లేకపోతే వాళ్ళను వెళ్ళిపోమంటే సరిపోతుంది. ఎందుకు మన గూడెం నాయకుడు ఇంత కఠినంగా ఉంటున్నాడు? సరేనమ్మా, నాకు కొద్దిగా చేలో పని ఉంది, నేను వెళ్ళి వస్తాను. సరే అయ్యా. ప్రస్తుతమున్న తెగనాయకుడి పరిపాలన కాలం అయ్యాక తర్వాత ఆ గూడెంకు దొరగా ఉండాల్సింది నోక్ సింగ్. నోక్ సింగ్ చాలా మంచి మనస్సు కలిగిన వాడని ఆ గూడెంలో అందరూ అతన్ని గౌరవించేవారు. తన పొలంలో పనిచేస్తున్న నోక్ సింగ్ దగ్గరకు వేల్స్ దేశం నుండి మిషనరీలు వస్తారు. ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళాలనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన భాషను, కట్టుబాట్లను అన్నీ ముందే తెలుసుకొని వెళ్తారు. అయ్యా, మీకు మా వందనాలు. మీరు మిషనరీనా? అవును, మేము వేల్స్ దేశం నుండి వచ్చాము. అయితే మీరు తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మిమ్మల్ని మా గూడెంలో ఎవరు చూసినా చంపేస్తారు. తొందరగా వెళ్ళిపోండి. చూడు, మాకు చావు అంటే భయం లేదు. మేము ఇప్పుడు చనిపోయిన మరుక్షణం మా దేవుని వద్ద కళ్ళు తెరుస్తాము. కానీ ఒక్క క్షణం ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఉన్నా ఆ దేవుని గురించి, ఆ సత్యదేవుని గురించి, మనల్ని నరకం నుండి తప్పించే ఆ దేవుని గురించి మీకు చెప్పకుండా మేము ఉండలేము. చావు అంటే భయం లేదా? మళ్ళీ దేవుని దగ్గర బ్రతకటం అంటే ఏంటి? అసలు నరకం అంటే ఏంటి? అసలు ఏంటి మీరు అంటోంది? మీ పేరు? నా పేరు నోక్ సింగ్. నోక్ సింగ్,
నువ్వు మాకు కొంత సమయం ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం చెప్తాము. సరే, అయితే ఇక్కడ వద్దు. మిమ్మల్ని మా గూడెంలో ఎవరు చూసినా చాలా ప్రమాదం. దగ్గరలో మా ఇల్లు ఉంది, పదండి వెళ్దాం. ఒకసారి అక్కని పిలువు. అక్క, అక్క. అయ్యా, వీళ్ళేనా తెల్ల మిషనరీలంటే? మన ఇంటికి ఎందుకు తెచ్చావు? మన వాళ్ళు చూస్తే ఇంకేమన్నా ఉందా? నా మాట విను, భయపడకు. కొద్దిసేపు మనతో మాట్లాడి వెళ్ళిపోతారు. సరే, కూర్చోండి. సరే, అయితే ఇప్పుడు చెప్పండి. మాకు చావు అంటే ఎంతో భయం, కానీ మీరు మళ్ళీ దేవుని దగ్గర బ్రతుకుతానంటున్నారు. అంటే ఏంటి? ఈ భూమి మీద బ్రతుకుతున్నది బ్రతుకు కాదు, మనం చనిపోయాక కూడా మనకు జీవితం ఉంది. మనం ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి అక్కడ నిర్ణయింపబడుతుంది. అంటే మనం పరలోకమా నరకమా అని. అసలు పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? నోక్ సింగ్, పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ ఎటువంటి బాధలు ఉండవు, చాలా ఆనందంగా ఉండొచ్చు. అదే నరకం అనుకో, అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడూ ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఆ నరకం నుండి మనం తప్పించుకోవాలి అంటే ఆ యేసుని ఆశ్రయించాలి. యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు ఆశ్రయించాలి? మాకు మా దేవుళ్ళు ఉన్నారుగా. మా సూర్యదేవుడు, మా అడవి తల్లి, వాళ్ళు మమ్మల్ని నరకం నుండి తప్పిస్తారు కదా. లేదు, వాళ్ళు నిన్ను కాపాడలేరు. ఎందుకంటే వాళ్ళు నీ పాపం కోసం, నా పాపం కోసం ప్రాణత్యాగం చేయలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం మన పాపాల కొరకై ప్రాణత్యాగం చేశారు. యేసు సిలువలో ప్రాణం పెడితే మన పాపాలు ఎలా పోతాయి? మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక న్యాయాధికారి ఉన్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఒకరోజు అతని కొడుకు బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో గొడవపడి వాళ్ళను భయంకరంగా కొట్టి వస్తాడు. వాళ్ళు వెళ్ళి న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు. మరుసటి రోజు తన కుమారుణ్ణి న్యాయస్థానంలో నుంచోబెడతారు. కుమారుని తండ్రి న్యాయాధికారే కాబట్టి ఏం శిక్ష వేస్తారు అని ప్రజలందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు న్యాయాధికారి పరిశీలించి తన కుమారునికి 40 కొరడా దెబ్బల శిక్షగా విధిస్తారు. అప్పుడు కుమారుని మనసులో ఇలా తిట్టుకుంటాడు, ఎందుకు నా తండ్రి నాకు ఈ శిక్ష విధించారు? ఈ శిక్ష పడకుండా నన్ను తప్పించగలడు కదా అని అనుకుంటాడు. ఇంతలోనే సైనికులు వచ్చి తన కుమారునికి శిక్ష విధించడానికి తీసుకొని వెళ్తారు. కుమారుని వెంటే న్యాయాధికారి కూడా వెళ్తారు. అక్కడకు వెళ్ళి సైనికులతో ఇలా చెప్తారు, నా కొడుకును కొట్టకండి, తనకు వేయాల్సిన శిక్ష నాకు వేయండి అని చెప్తారు. అలా తండ్రి వలె యేసయ్య కూడా మన పాపం కోసం, మనకు పరలోకం రావడం కోసం సిలువలో మరణించి తిరిగి లేచారు. మీరు చెప్పింది కొద్దిగా అర్థమయ్యింది, కానీ ఒకటి మాత్రం నిజమమ్మా. మేము చెడ్డవారము, పాపం చేసిన వారము. మరి చెప్పు నోక్ సింగ్. మేము చెడ్డవారము, మనుష్యులను అనగా మా తెగ కాని వారిని మా చేతులతో చంపేశాము. మమ్మల్ని కూడా ఆ దేవుడు క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు నోక్ సింగ్. నీవు ఆయన ఎదుట మోకాళ్ళు వేసి నీ తప్పులని చెప్పి క్షమించమని అడిగితే తప్పకుండా క్షమిస్తాడు. దీనినే ప్రార్థన అని అంటారు. రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్య, నీకు స్తోత్రం. ఈ కుటుంబంను రక్షించండి, ఈ కుటుంబాన్ని కాపాడండి, అలాగే ఈ తెగవారిని కూడా రక్షించండి. ఆమెన్. అక్కడి
నుంచి మిషనరీలను త్వరగా పంపించి వేస్తారు. అప్పటి నుండి నోక్సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి బైబిల్లో ఉన్న అనేక విషయాలు తెలుసుకుంటాడు. పిల్లలు ఈరోజు కథ వినడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామయ్యా. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడి గురించి చెప్పుకున్నామయ్యా. యేసయ్య అట్లా ఆస్వాదించి 5,000 మంది పంచిపెట్టారయ్యా. భలే చెప్పారు. ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం. చెప్పుకుందామయ్యా. ఇలా నోక్సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటాడు. దేవుడు తనకు ఇచ్చిన రక్షణానందాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాలని నోక్సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలోని కొంతమందికి దేవుని మాటలు చెప్తూ ఉంటాడు. ఈ సంగతిని ఆ గూడెంలో దొర పనివాడు చూస్తాడు. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఈ సంగతిని ఆ గూడెంలోని కొంతమంది చూస్తారు. అవ్వా నోక్సింగ్, ఎంత పని చేశావు, మా ధరకి చూతానుండు. అయ్యా అయ్యా, నోక్సింగ్ గాడు మీరిచ్చిన ఆజ్ఞను మీడాడయ్యా. గూడెంలో దేవుడి గురించి అందరికీ చదివి చూతున్నాడయ్యా. ఏమన్నావు? నోక్సింగ్ ఎంత పని చేస్తాడు వాడు. వాడిని నా తరువాత ఈ గూడెంకి దొరని చేద్దామనుకున్నాను. వాడు ఇంత పని చేస్తాడా? వెంటనే రేపు అందరినీ ఈ పంచాయతీకి రమ్మని చెప్పు. ఆ నోక్సింగ్కి చెప్పు, వాడుగా ఆ దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నా చేతిలో చచ్చిపోతాడని. ఇది గూడెం ధర ఆజ్ఞ. రేపే పంచాయతీ, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. అహో. ఆ దండోరా విన్నారు కదా? విన్నామయ్యా. రేపు మనమందరం వాళ్ళందరి ముందు నిలవబడాలి. రేపు వాళ్ళు మనల్ని ఏమైనా చేయొచ్చు. పిల్లలు, మీరందరూ బైబిల్లోని స్టెఫెన్ గురించి, శిష్యుల గురించి విన్నారు కదా? విన్నామయ్యా. వాళ్ళను చంపేస్తామని బెదిరించినా వారు క్రీస్తును విడిచిపెట్టము అని చెప్పారు. రేపు మన ప్రాణాలు తీస్తామని బెదిరించినా క్రీస్తును విడిచిపెట్టము అని చెప్పాలి. పిల్లలు, ఒకటి గుర్తించుకోండి, వాళ్ళు మనల్ని ఏం చేసినా మనం వాళ్ళని క్షమించాలి. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ వాళ్లకు రక్షణ అంటే ఏమిటో తెలియదు. మనం వాళ్ళని రక్షణలోనికి నడిపించాలి. పిల్లలు, మీకు యేసును చూడడం ఇష్టమే కదా? చాలా ఇష్టమయ్యా. అయితే రేపు మీకు భయం వేసినా ఒకటి గుర్తించుకోండి, మనం యేసు వద్దకు వెళ్తున్నాం. ఇక్కడ కన్ను మూసిన వెంటనే మనం అక్కడ యేసు ముందు కన్ను తెరుస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కొరకు సాక్షులుగా నిలబట్టకు నాకు, నా కుటుంబానికి శక్తినివ్వండి. ఈ గూడెం ప్రజలను దర్శించండి, వారిని రక్షణలోనికి నడిపించండి. ఆమేన్. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం ప్రజలందరూ వస్తారు. నోక్సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యకు తీసుకొస్తూ ఉంటారు.
ఎంత పని చేసావురా? నిన్ను నమ్మి ఈ గూడెంకి దొరని చేద్దాం అనుకుంటే మన జాతికి ద్రోహం చేశారు మీరు. ఆ సూర్య దేవునికి, ఈ అడవి తల్లికి ద్రోహం చేశారు మీరు. కాదు, వారు నిజమైన దేవుళ్ళు కారు. యేసే నిజమైన దేవుడు. మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఆయనే. కొట్టండ్రా వాణ్ణి, నాకే నీతులు చెప్తున్నాడు. అయ్యా కొట్టొద్దయ్యా, కొట్టొద్దయ్యా, అయ్యా మర్యాదగా ఆ దేవుణ్ణి విడిచిపెడతా అని చెప్పు. ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం. లేదంటే నాలోని రాక్షసుని చూస్తావు. లేదు, నేను అలా చెప్పను. యేసే నిజమైన దేవుడు. కొట్టండ్రా వాణ్ణి, చంపేండ్రా వాడి కొడుకుని. ఏడిరా, ఎక్కడా నీ దేవుడు? ఇప్పటికైనా నీ దేవుడిని విడిచిపెడతా అని చెప్పు. లేదంటే నీ కూతుర్ని కూడా చంపేస్తా. లేదు, నేను అలా ఎప్పటికీ చెప్పను. చంపేయండిరా వాడి కూతుర్ని. అమ్మా. దేవా, వీరిని క్షమించండి, రక్షణలోనికి నడిపించండి. క్షమాపణ అది నాకా? రే నోక్ సింగ్, నేను ఈ గూడెంకి దొరనిరా. నేను అందరికీ క్షమాభిక్ష పెడతాను. అలాంటిది నన్ను క్షమించమని నీ దేవుడితో అడుగుతావా? ముందు నీ ప్రాణాన్ని కాపాడమని అడగరా? ఆ దేవుడు ఏముందిరా ఆ దేవుళ్ళో? నీ కొడుకుని, నీ కూతురు ప్రాణాన్ని తీసా. అయినా నీ పిచ్చి విశ్వాసాన్ని వదలవా? ఆ దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. యేసును దేవునిగా అంగీకరించండి. అపాయకరమైన అగ్నిగుండం నుండి తప్పించుకోండి. నా విశ్వాసాన్ని, యేసుపై నమ్మకాన్ని ఎప్పటికీ విడువను. క్షమాపణ అగ్నిగుండమా? ఏంటిరా నువ్వు అంటున్నది? ఏందిరా వీడితో మాటలు? కొట్టండ్రా. ఏందిరా వీడితో మాటలు? చంపేయండ్రా. అరే ఆగండ్రా, ఎంత పని చేశారా? గూడెం దొరికి జై, గూడెం దొరికి జై. ఆ నోక్ సింగ్ గారి కుటుంబాన్ని మీరు నాశనం చేశారు. గూడెం దొరికి జై. లేదురా, ప్రాణాలు పోతున్నా వాళ్ళెందుకు ఆ దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు? ఏదో ఉందిరా ఆ దేవుళ్ళో, ఏదో ఉందిరా ఆ దేవుళ్ళో. మనం వాళ్ళని చంపగలిగాం కానీ వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయాం. ఏదో ఉందిరా ఆ దేవుళ్ళో. ఒకసారి ఆ బైబిల్ ఇలా ఇవ్వు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం ఈ ముగ్గురి మరణం ద్వారా చూడగలిగాము. వారి చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసి తెగనాయకుడు మారి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. వారి తెగ అంతా కూడా రక్షణలోకి నడిపింపబడతారు. ప్రస్తుతం మీరు గారో తెగ వారి గురించి ఎక్కడ పరిశీలన చేసినా కానీ వారి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అని వస్తుంది. అప్పటి నుండి వారి తరతరాలు దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేర్పించిన సండే స్కూల్ టీచరు యవనస్తులకి చాలా ధన్యవాదాలు. ఇలాగ ప్రపంచంలో యేసు ప్రభుని ఎరగని ప్రజల మధ్యకి వెళ్ళి వారిని దేవునిలోకి నడిపించడమే మిషనరీ సేవ అంటారు. ఇలాంటి సేవ ప్రపంచంలో సహవాసం ద్వారా ఎన్నో స్థలాల్లో జరుగుతూ ఉంది. ఇంకా ప్రభువుని ఎరగని స్థలాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. మనం ఏదో కొద్ది విశ్వాసంతో బ్రతుకుతున్నాం. మన విశ్వాసం బలపడాలి, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడాలని ఈ జరిగిన చరిత్ర ద్వారా మనం నేర్చుకున్నాం.